అమృత్సర్లో నైట్ టెంపుల్ అయితే చూసాము. అండ్ ఇవాళ అయితే కనుక మళ్ళీ ఒకసారి మార్నింగ్ చూద్దామని మళ్ళీ వెళ్తాం, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. నిన్న వెళ్ళాం కానీ బయట నుంచి చూసాము. టెంపుల్ లోపల అయితే కనుక ఫుల్ రష్ ఉన్నారని చెప్పి వెళ్ళలేదు. ఓకే ఫోన్ సెల్ఫీ రా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫనీ ట్రావెల్ వ్లాగ్స్. అండ్ ఇవాళ అయితే కనుక డే 7 మా ట్రిప్ లో. మీకు తెలుసుగా నేను ఓన్లీ రాజస్థాన్ ట్రిప్ కోసమే వచ్చా, బట్ సడన్ గా మా జితిన్ చెప్పేటప్పటికి లడాక్, నుబ్రా వ్యాలీ అటు చెప్పేటప్పటికి ఇంకా నేను వచ్చేసాను. అండ్ ఇవాళ అయితే డే 7 జైపూర్ నుంచి అమృత్సర్ అయితే వెళ్తున్నాము. సో అమృత్సర్ మీకు తెలిసే ఉంటుంది, లైక్ అమృత్సర్ ఈజ్ ఫేమస్ ఫర్ 2 things, వన్ గోల్డెన్ టెంపుల్ అండ్ జలియన్వాలా బాగ్. అండ్ అలాగే మనకి అమృత్సర్ నుంచి మనకి కొంచెం తెలిసిన వాళ్ళకైతే కనుక వాఘా బార్డర్ ఐడియా ఉండుంటుంది. సో అక్కడ డైలీ వాఘా దగ్గర పెరేడ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో దాన్ని చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే కనుక మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అండ్ మాకు వచ్చే డిస్టెన్స్ వచ్చేటప్పటికి 623 kilometers చూపిస్తుంది. టైం కూడా కొంచెం 11 hours అలా చూపిస్తుంది. అన్ని ఊళ్ళల్లో నుంచి వెళ్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. సో చూద్దాం, మాక్సిమం త్వరగా వెళ్దామని చూస్తున్నాము. ఇన్ కేస్ మేము త్వరగా వెళ్తే కనుక ఇవాళ అందుకుంటాము. లైక్ అక్కడికి వెళ్ళాలంటే 3:30 కల్లా రీచ్ అవ్వాలి మినిమమ్. టికెట్ అయితే కనుక ఆన్లైన్ లో నిన్నే బుక్ చేసేసాము. సో చూడాలి. అండ్ ఒకవేళ వెళ్ళలేకపోతే కనుక ఇన్ కేస్ రేపటికి మళ్ళీ బుక్ చేసుకోవాలి. సో రేపైతే కనుక మన ట్రావెల్ ఇంకొకడైతే రాబోతున్నాడు. వాడు డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి అమృత్సర్ అయితే వస్తున్నాడు. స్టార్ట్ అయ్యి సిటీలో నుంచి బయటికి రాగానే మంచి హైవే వచ్చిందని ఆనందంతో ఉన్నాము. సో అలాగే కంటిన్యూ అవుతుందని ఆశిస్తూ ఉండే లోపే మా ఆశలన్నీ అరాశలైపోయాయి. సో ఈ రూట్లో ఏంటంటే మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎలాగా అని ఆలోచిస్తున్నాం, బట్ మిడ్ ఆఫ్ ది వేలో కూడా కొన్ని చోట్ల అయితే వర్క్స్ జరుగుతున్నాయి హైవే ఎక్స్పాన్షన్ వల్ల. సో అందుకని ఇలాగ ట్రాఫిక్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ రోడ్స్ కూడా అంతగా ఏం లేవు, మధ్య మధ్యలో మాత్రం బాగున్నాయి. రాజస్థాన్ లో తిరగడానికి కొంచెం ఫైన్స్ పడకుండా ఓన్ కార్ లో తిరగడానికి ఒక చిన్న టిప్ అన్నమాట. అది మన జితిన్ చెప్పాడు. సో ఇక్కడ మీకు ఒక యాప్ కనిపిస్తుంది కదా, రేడార్ బాట్ అని. ఇక్కడ ఏదైతే మీకు రూట్ లో 100 ఉందో అది లిమిట్, స్పీడ్ లిమిట్. మీరు ఈ యాప్ని బ్యాక్గ్రౌండ్లో పెడితే కనుక సో ఎప్పుడైతే మీరు దగ్గరికి అయితే వచ్చారో అది మనకి చెప్తుంది లైక్ స్పీడ్ లిమిట్ ఉంది 100 అని. సో థ్యాంక్స్ ఫర్ ద ట్రిప్ బ్రో. థ్యాంక్ యూ. సో ఇలా చూపిస్తూ ఉంటుంది. Warning, fixed speed camera, limit 100. సో ఇలా తప్పించుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా డ్రై ల్యాండ్స్ హర్యానాలో. ఇప్పుడైతే మేము బార్డర్ దాటాము, రాజస్థాన్ నుంచి హర్యానాకు వచ్చాము. సో రాగానే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇలా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి కదా, దీనివల్లే అసలు కంప్లీట్ పొల్యూషన్ అంతా వచ్చేది ఢిల్లీ వాళ్ళకి. ఎలాగంటే లైక్ అక్టోబర్ ఆ టైంలో ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఇట్లాగా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో కట్ చేసిన తర్వాత ఆ వేస్టేజ్ మొత్తం తగలబెట్టేస్తారు. దానివల్ల ఏంటి అంటే లైక్ మనకి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే గాలి అనేది లైక్ విండ్ అనేది హర్యానా నుంచి ఢిల్లీ సైడ్ ఉంటుంది. దానివల్ల ఈ స్మోక్ అంతా వెళ్ళి పొల్యూషన్గా మారి అట్లా ఢిల్లీ సైడ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ కన్స్ట్రక్షన్ వేస్ట్ కూడా ఉంది. ఈ 3 డిసడ్వాంటేజెస్ వల్ల ఢిల్లీ అండ్ సరౌండింగ్స్ ఆఫ్ హర్యానా వాళ్ళు చాలా పొల్యూషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో బెటర్ ఈ ఫస్ట్ వచ్చి ఈ అగ్రికల్చర్ వేస్ట్ వచ్చేటప్పటికి అలా ఫైర్ చేయకుండా లైక్ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అట్లా ఫైర్ చేయడం వల్ల వీళ్ళకి ఆ పీరియడ్ లో చాలా కోల్డ్ గా ఉంటుంది కాబట్టి అది కొంచెం హీట్ గా అవుతుందని ఆలోచిస్తారు. దీనివల్ల ఏంటంటే వెహికల్స్ కూడా బ్యాన్ చేస్తున్నారు. వార్నింగ్ చెప్తుంది, వార్నింగ్. సో ఇలా చెప్తూ ఉంటుంది మాకు.
ఈ రకంగా మేము రాజస్థాన్ లో ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 సెల్ఫ్ కార్ వల్ల ఇట్లా వేస్ట్ అయిపోయింది. బట్ అందుకనే జితిన్ ఈ ఐడియా ఇచ్చింది అనుకో, వార్నింగ్ అయితే మాకు రేడార్ బాట్లో అయితే మాకు ఇలా చెప్తుంది, బీప్ వస్తుంది. సో ఈ యాప్ వల్ల ఒక ట్రిక్ అయితే కనుక మేము సేవ్ అవుతున్నాం. ఇదేదో నువ్వు ముందే పెట్టచ్చు కదా. రాజస్థాన్ లో వర్క్ అవుతుంది కదా. రాజస్థాన్ ఎందుకు వర్క్ అవుతుంది? అది ఇంటర్సెప్టర్. నో రాజస్థాన్ లో నీకు ఇలా లేవా? ఇలా స్పీడ్ క్యామ్స్ తక్కువ రాజస్థాన్ లేవు. అక్కడ Okay. పోలీస్ వాళ్ళు డే టైమ్ లో వాళ్ళది పని ఇంటర్సెప్టర్ ఇది తీయదు. ఇంటర్సెప్టర్ ర్యాండమ్ లొకేషన్ లో ఉంటుంది కదా. సో ఒక్కొక్క టైం పని చేసినా ఒక టైం పని చేయదు. సో ఇంటర్సెప్టర్ అక్యురసీ మనకి అంత అక్యురేట్ గా ఉండదు. సో బెటర్ ఒక్క రాజస్థాన్ లో తప్ప మిగతా మాక్సిమం అన్ని ప్లేసెస్ లో రేడార్ బాట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్పెషల్లీ కేరళ, మళ్ళీ ఇక్కడ హర్యానా, పంజాబ్, ఈవెన్ తెలంగాణ, ఏపీ. తెలంగాణ, ఏపీలో అంత స్పీడ్ లిమిట్స్ ఎన్ఫోర్స్ చేయలేదు. ఐ థింక్ బట్ హైవేలో ఉంటాయి కదా, హైవేలో ఉంటాయి. ఆంధ్రలో ఎస్పెషల్లీ విజయవాడ, వైజాగ్ అటువైపు ఉంటాయి. అక్కడ చాలా ఎక్కువ స్పీడ్ క్యామ్స్. సో ఎవరైతే వ్లాగ్ చూస్తున్నారో మన ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే అర్జెంట్ గా రేడార్ బాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదేమి యాప్ గురించి ప్రమోషన్ కాదు, మీ సేఫ్టీ కోసం ప్రమోషన్ ఇది. ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తారో పాకెట్ లో మనీ చాలా డబ్బులు చాలా ముఖ్యం బిగిలు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా కానీ బట్ కాకపోతే ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవుతుంది. అందుకని చెప్పేసి లంచ్ కూడా చేసేసాము. హర్యానాకి ఎంటర్ అయిన తర్వాత సో అక్కడ ఒక షాప్ తీసుకున్నాం. హైవే పక్కన ఒక ఏరో అనేది ఉంటే కనుక సో ఇక్కడైతే స్టాప్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ తెలిసిందేగా ఇంకా నార్త్ ఇండియాలో ఎక్కువగా రోటీ అవే కదా. ఒక చిన్న మీల్ అయితే ఆర్డర్ చేసాము, బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ. సో మాకు మంచి డీల్కి అయితే వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఒక మిల్క్ షేక్. అండ్ కంటిన్యూ అయితే చేస్తున్నాము టువర్డ్స్ అమృత్సర్. వేడిగా చాలా అయితే ఎండ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 47 degrees అయితే ఉంది ఎండ. బట్ ఓకే, ట్రిప్లో వచ్చినప్పుడు సో లైక్ కార్ దిగితే చాలా అసలు హాట్ చాలా లేదు బయట, అసలు చాలా కష్టమే. సో ఇంకా గ్రాడ్యువల్గా వెళ్తూ ఉన్నాం. మోస్ట్లీ ఒక 4:35 కల్లా రీచ్ అవుతాం అనుకుంటున్నాం. ఫుడ్ తినేసి పంజాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మా జితిన్ చూడండి, అన్నా ఏంటన్నా కార్కి ఫోటో షూటా? అమ్మాయి ఎటు కష్టం అంట, అందుకని కార్ది ఫోటోలు తీసుకుంటున్నాడు. ఏదన్నా పంజాబీ పాటలు పెట్టాయింది, పంజాబ్ మ్యాన్, అందుకే పంజాబీ పాటలు. అమృత్సర్ కి ఇంకొక 46 kilometers ఉంది. అండ్ మా జిత్రాన్ని ఏదో జోక్ చెప్తాడట. ఫనీ ఉన్న పర్సనాలిటీకి పంజాబీ కుడి అబ్బా చక్కదే పట్టే ఫనీ तेनू कनाडा लेके जाएगी कुड़ी. देश भी कर्नाटक से आया है और पंजाबी कुड़ी लेके जाएगा साथ में. मैं तो पावम साउथ इंडियन लड़का हूँ, पता है. నీకు మలయాళీ పొన్ను రాంగ్రా, అది మలయాళీ పెన్గుట్టి. మలయాళీ పెన్గుట్టి తమిళ పొన్ను ఆరు మలయాళీ పెన్గుట్టి. ఆంధ్ర అమ్మాయి వద్దు, ఆంధ్ర అమ్మాయి వద్దు, అస్సలు వద్దు. లేదంటే బెంగాలీ అమ్మాయి. బెంగాలీ డబ్బులు తీసేస్తారు, ముంచేస్తారు. నో 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 నో. మరి పాపం మరి మాల్తేశానికి ఎందుకు పంజాబీ కుడి? వాడు ఇంకా పైన వెళ్తాడు, కెనడా వెళ్ళి గరాజ్ పెట్టి ఫుల్ సెటిల్ అయిపోయాడు. లారీ రిపేర్ చేస్తాడు అక్కడ, లారీ షోరూమ్. వాల్వో ట్రాక్టర్ అంట. ఫోర్డ్ ట్రాక్టర్ లేదు, ఫోర్డ్ ట్రాక్టర్ ఉంది, ఫోర్డ్ ట్రాక్టర్ ఉంది, ఫోర్డ్ ట్రక్ ఉంది. అయితే ఫోర్డ్ ట్రాక్టర్. సో అక్కడ మాల్తేష్ వెళ్ళి ఫుల్ ట్రాక్టర్ తీసుకున్నాడు. అంతే, మాల్తేష్ కూడా చక్కదే పట్టే ఫుల్ పంజాబ్ వైబ్స్. అది మనం డౌన్ సౌత్, దట్ ఇస్ బెటర్. అప్ నార్త్ నాట్ మై కప్ ఆఫ్ చాయ్. ఐ లైక్ కాఫీ. మీ టు కాఫీ. నువ్వు చాయ్ తాగేవాడు, మరి నువ్వు ఇప్పుడు దాకా ఏం తాగేవో? మరి ఇక్కడ ఆప్షన్ లేదు, కాఫీ తాగితే చండాలంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? గోల్డెన్ టెంపుల్. ఎందులో? ఎలక్ట్రిక్ ఆర్డర్.
టెంపుల్ దగ్గర నాన్ వెజ్ ఏంటన్నా? నాన్ వెజ్ తిని వెళ్ళొచ్చు, ఏ టెంపుల్ వెళ్ళొచ్చు. సో అవర్ బాయ్స్ ఆర్ రెడీ విత్ పంజాబీ స్టైల్, సిక్ స్టైల్. సో ఫనీ సింగ్, జితిన్ రాజ్ సింగ్, మాల్తేజ్ సింగ్. జితిన్ గిల్లా. టెంపుల్ బయట నుంచి అయితే కనుక ఎంట్రన్స్ ఇలా ఉంది. నైట్ టైం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. అయితే ఎంట్రన్స్. సో షూ డిపాజిట్ హౌస్ అయితే ఇది. అండ్ ఇదంతా ఓపెన్ కారిడార్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. మనకి తిరుమలలో అన్నప్రసాదం ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా లంగర్ అంటారు. సో 24/7 అయితే కనుక ఇక్కడ ఫుడ్ అయితే ఉంటుంది. బయటకు వచ్చాము, మొత్తం షాపింగ్ స్పేస్ ఉంటుంది. సో టెంపుల్ అయితే కనుక సెంటర్లో ఉండి మెయిన్ ఎంట్రన్స్, మీ రిమైనింగ్ 4 సైడ్స్ నుంచి అయితే కనుక రూట్ ఉంటుంది ఆ మెయిన్ ఎంట్రన్స్కి. మొత్తం అంతా షాపింగ్ స్పేసే. సో ఎవరైనా మీ ఓన్ వెహికల్లో వస్తే కనుక అమృత్సర్ మీరు టెంపుల్కి అయితే కనుక మీ వెహికల్లో రావద్దు. బెటర్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఆటో. సో ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఇన్ డే 8. సో ఇవాళ అయితే కనుక అమృత్సర్లో నైట్ టెంపుల్ అయితే చూసాము. అండ్ ఇవాళ అయితే కనుక మళ్ళీ ఒకసారి మార్నింగ్ చూద్దామని మళ్ళీ వెళ్తాం, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. నిన్న వెళ్ళాం కానీ బయట నుంచి చూసాము. టెంపుల్ లోపల అయితే కనుక ఫుల్ రష్ ఉన్నారని చెప్పి వెళ్ళలేదు. సో ఇవాళ అయితే కనుక దర్శనానికి వెళ్తాం. అండ్ ఆకాష్ అయితే వస్తున్నాడు, వెళ్ళి పిక్ చేసుకుని అండ్ మళ్ళీ అక్కడి నుంచి మేము టెంపుల్కి అయితే వెళ్తాము. సో అక్కడే లంగర్లో అయితే భోజనం అయితే చేసేసి అండ్ డైరెక్ట్గా వాఘా బార్డర్ అయితే వెళ్తాం. ఫేమస్ వచ్చినప్పటికీ పంజాబ్ అంటే కుల్చా అండ్ ఆల్సో లస్సీ చాలా బాగుంది. నిన్న బ్రదర్స్ డాబా అని ఒక దగ్గర తిన్నాము, మా హోటల్ వాళ్ళు సజెస్ట్ చేశారు, చాలా బాగుంది. సో ఎవరైనా వస్తే కనుక డెఫినెట్గా తినండి. ఇప్పుడైతే పార్టీషన్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఎంట్రీ టికెట్ ఇండియన్స్కి అయితే కనుక 10 రూపీస్, ఫారినర్స్కి అయితే 250 రూపీస్. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందో అయితే కనుక లోపలైతే చూసేద్దాం. మ్యూజియంలో మొత్తం అమృత్సర్ అండ్ జలియన్వాలా బాగ్ గురించి అయితే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ వల్ల మన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో అండ్ ఆ సిచ్యువేషన్స్లో ఏమేమి జరిగాయో అనేది ఈ మ్యూజియంలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మ్యూజియంలో చాలా ఏన్షియంట్ వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్లో ఏదైతే చూస్తున్నారో 1938లో వాడిన 10 రూపీస్ నోట్ అది. అలానే మ్యూజియం మొత్తంలో మనకి టీవీస్ అయితే ఉంటాయి. అందులో మనకి ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఏదైతే ఉందో ఫొటోస్ అండ్ వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో హెడ్ ఫోన్స్ యూస్ చేసి అయితే కనుక మనం వినొచ్చు. ఇది ఎవరైతే చదవటం రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలానే మొత్తం వరల్డ్ వార్ 2లో ఇండియా అండ్ బ్రిటిష్ వాళ్ళ వల్ల ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అయితే 19,000 పీపుల్ అయితే కనుక చనిపోయారు. అలాగే మనకి ఇక్కడ వరల్డ్ మ్యాప్ మనకి ఏదైతే ప్రీవియస్ పార్టీషన్ అప్పుడు ఏదైతే ఉందో ఇండియా అండ్ పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు ఆ మ్యాప్ అయితే కనుక మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ అలాగే అప్పుడు జరిగిన వార్స్ గురించి కూడా మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే అమృత్సర్లో వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేస్ అయిన జలియన్వాలా బాగ్ అయితే వెళ్తున్నాము. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్.
జలియన్వాలాబాగ్లో ఏం జరిగిందంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళని ఇలా ఒక క్లోజ్డ్ రూమ్లో అయితే బంధించేవారు. సో అలా బంధించిన వారిని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి వదిలేసేవాళ్ళు. కాకపోతే ఒకసారి అయితే కనుక ఇలాగ అందరినీ ఎలా అయితే క్లోజ్డ్ రూమ్లో పెడతారో అలా పెట్టి బయట నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ఫైరింగ్ అయితే చేశారు. అప్పుడు పడిన బుల్లెట్ మార్క్స్ ఏవైతే ఇవి. సో అలా చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇక్కడే ఉన్న ఒక వెల్లో అయితే కనుక పడేశారు. అందుకని జలియన్వాలాబాగ్ చాలా ఇంపాక్ట్ అయితే తీసుకొచ్చింది అప్పుడు. మళ్ళీ టెంపుల్కి వచ్చాము. అండ్ బయట అయితే కనుక ఇలా పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే కనుక ఉంటాయి. సో లోపల టెంపుల్ కానివ్వండి అండ్ లోపల పూజలు అయితే జరిగేటప్పుడు అయితే కనుక మనం చూడొచ్చు ఇలాగా. అండ్ లోపలైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. లాహోర్ 23. అసలు రీట్రీట్ సెరమనీ అండ్ పెరేడ్ అని అంటారు. ఎందుకు చేస్తారంటే పాకిస్తాన్ అండ్ ఇండియాకి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం అయితే చేస్తారు. బికాస్ చాలామంది పంజాబీస్ సింధ్ రీజియన్లో ఉన్న పాకిస్తాన్కి అయితే కనుక వెళ్ళిపోయారు. అండ్ పంజాబ్ అనేది 2 పార్ట్స్గా విడిపోయింది. సో సింధ్ రీజియన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఇండియాకి. అలానే గురుద్వారా కూడా బార్డర్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది పాకిస్తాన్లో. సో ఈ పీస్ మెయింటైన్ చేయడానికి అటారీ వాఘా బార్డర్ దగ్గర అయితే ఎవ్రీడే ఈవినింగ్ రీట్రీట్ సెరమనీ అయితే కనుక జరుగుతుంది. టైమింగ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. వెళ్ళే ముందు వెబ్సైట్లో అయితే చెక్ చేయండి. आप सभी उपस्थित गणमान्य व्यक्तियों का बीएसएफ की तरफ से रेड सामने परेड पर एक बार पुनः स्वागत है। 25 मिनट के इस आयोजन में भारतीय बीएसएफ के जवान एवं पाकिस्तान रेंजर के जवान एक ही समय में अपने अपने राष्ट्रीय ध्वज को ससम्मान उतारते हैं और आज की शानदार परेड भारत माता की भारत माता की हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद परेड की जाती है। ఇక్కడ దింపేసాను.